పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ కీలక నాయకుడు. ఆయన తుది శ్వాస విడిచారు. ఈ నెల 26వ తేదీన వాళ్ళ పాపని స్కూల్లో డ్రాప్ చేద్దామని బయలుదేరుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డికి హార్ట్ అటాక్ రావడం, కార్డియాక్ అరెస్ట్ అవ్వడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అక్కడి నుంచి ఆయన ఇంటి నుంచి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్న రోహిణి ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సో హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అప్పటికే ఆయన కొలాప్స్ అయిపోయినారు. మాట లేదు, కోమాలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. సో కదలిక లేదు. ఈ పరిస్థితుల్లో మళ్ళీ హైదరాబాద్కి షిఫ్ట్ చేద్దామని ప్రయత్నం చేశారు. సో 15 నిమిషాలకు పైన సిపిఆర్ చేసిన తర్వాత కోలుకోలేదు. మళ్ళీ వెంటనే అదే హాస్పిటల్ క్యాజువాలిటీలోకి తీసుకొచ్చి చాలాసేపు సిపిఆర్ చేశారు. సో మనకు తెలిసిన సమాచారం ప్రకారం అరగంటకు పైన సిపిఆర్ చేశారు అప్పటికి, కానీ కదలిక లేదు. డాక్టర్స్ అఫీషియల్గా చెప్తున్నది 45 నిమిషాలకు పైన సిపిఆర్ చేసిన తర్వాత పల్స్, బీపీ ఇవన్నీ నార్మల్ అయినాయి, కానీ ఆయనలో కదలిక లేదు, కానీ అవన్నీ నార్మల్ అయినాయని ఆనాడు చెప్పారు. మరి ఏం జరిగిందో ఏమో తెలియదు. సో క్యాజువాలిటీలోకి తీసుకెళ్ళి అక్కడ సిపిఆర్ చేసిన తర్వాత మళ్ళీ అదే రోహిణి హాస్పిటల్ పైకి తీసుకెళ్లారు. సో అప్పటికే వినోద్ కుమార్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ ఫోన్ చేయడం ఇవన్నీ జరిగినాయి పరిణామాలు. దాని తర్వాత అక్కడి నుంచి కొంత ఆయన ఆరోగ్యం మెరుగవుతున్నది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అక్కడ సూపరింటెండెంట్ కానీ అండ్ ఆ హాస్పిటల్ డాక్టర్స్ కానీ. అక్కడి నుంచి సరిగ్గా అక్కడి నుంచి వెంటనే యశోద సికింద్రాబాద్కి తీసుకురావడం జరిగింది. సో ఆ రోజు నుంచి 26వ తేదీ నుంచి ఈ రోజు వరకు, ఇవాళ 31, దాదాపు 4 రోజులుగా ఆయన అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. సో ట్రీట్మెంట్ చేస్తున్నప్పటికీ ఎక్కడా కూడా మెరుగుదల అనేది ఎక్కడా లేదు. అంటే ఆయన బాడీ సహకరిస్తున్నట్టు కానీ, లేకపోతే ఏదైనా కొంచెం కదలిక వచ్చినట్టు కానీ ఎక్కడా లేదు. కారణం ఏంటి అంటే 10 నిమిషాలకు పైన సిపిఆర్ చేసిన బాడీ అంటే గుండె కొట్టుకోవడం స్టార్ట్ కాకపోతే సో మెదడుకి ఆక్సిజన్ సరఫరా ఆగిపోతుంది. టోటల్ బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్ని కొలాప్స్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఆయనకు కూడా అదే జరిగింది. మెదడు డెడ్ అయిపోయింది ఒక రకంగా చెప్పాలంటే, ఆక్సిజన్ అందక. ఆల్మోస్ట్ 45 మినిట్స్ గుండె ఆగిపోయిన తర్వాత పంపింగ్ ఎట్లా, బ్లడ్ పంపింగ్ సర్క్యులేషన్ ఎట్లుంటుంది, ఉండదు కదా. సో ఈ నేపథ్యంలో ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో ఇవాళ రాత్రి ప్రకటించినట్టున్నారు ఆయన చనిపోయినట్టుగా డాక్టర్స్. సో చిన్న వయసే, 55 సంవత్సరాల వయసులో ఆయన ప్రాణాలు కోల్పోవడం అన్నది సో ఆ కుటుంబానికే కాదు, పార్టీకి కూడా కొంతగా చాలా ఇబ్బంది బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకంటే ఆయన ముందు నుంచి లాయల్గా తెలంగాణ ఉద్యమం, టీఆర్ఎస్, తర్వాత బీఆర్ఎస్, కేసీఆర్కి చాలా దగ్గరగా ఉన్నాడు. సో అదే పార్టీ శ్వాసగా ఆయన తన ప్రయాణాన్ని కొనసాగించిండు. సో కొంత మిగతా నాయకులు కొంతమందితో పోలిస్తే ఆయన ఇంకా పెద్ది సుదర్శన్ రెడ్డి అంటే ఎవరంటే ఈయన బీఆర్ఎస్, టీఆర్ఎస్, కేసీఆర్ మనిషి అనుకునేలాగా ఆయన పార్టీలో ఉండిపోయిండు. సో అట్లాంటి నాయకుడు, ఒక లాయల్గా పార్టీ కోసం పనిచేసిన నాయకుడు చనిపోవడం అన్నది కొంత వాళ్ళకి పార్టీ కూడా తీరని దెబ్బ. ఆయన వయసు జస్ట్ 49 ఇయర్సే అంటున్నారు. 49 ఇయర్సే ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారం. సో ఆయన ఆయన పేరు పెద్ది సుదర్శన్ రెడ్డి, వాళ్ళ తండ్రి పేరు రాజిరెడ్డి. రాజకీయ పార్టీ భారత రాష్ట్ర సమితి, నియోజకవర్గం నర్సంపేట్, వరంగల్ జిల్లా, తెలంగాణ. ఇంటర్మీడియట్ చదివిండు ఆయన. 1991లో వరంగల్ మహబూబియా పంజతన్ కాలేజీలో ఆయన ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిండు. సో వ్యవసాయం, పాలిటిక్స్ ఆయన వృత్తి. ఎవరైతే ఆయన భార్య ఉన్నారో స్వప్న, నల్లబెల్లి ప్రాంతంలో జెడ్పీటీసీ సభ్యురాలుగా ఆమె పనిచేశారు మొన్నటి వరకు. సో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కాలంలో టీఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్లో చురుగ్గా పనిచేశారు సుదర్శన్ రెడ్డి. 2014లో నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పటికీ ఆయన గెలవలే. 2014లో ఫస్ట్ టైం ఆయన పోటీ చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచి నర్సంపేట ఎమ్మెల్యే అయిండు 2018లో. 2018 నుంచి 2023 మధ్య నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యేగా సేవలు అందించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి చేతిలో ఓడిపోయిండు. సో అంటే ఆయన ఫస్ట్ టైం 2 సార్లు పోటీ చేశారు, 3 సార్లు పోటీ చేశారు, ఒకసారి గెలిచారు. 14లో ఆయన 23లో ఓడిపోయారు. సో ఆయన వయసు 49 సంవత్సరాలు. సో ఒక మంచి నాయకుడుగానే ఆయన గుర్తింపు పొందారు. సరే, రకరకాల ఎలిగేషన్స్, ఆరోపణలు ఇవన్నీ జనరల్గా పాలిటిక్స్లో ఉంటూనే ఉంటాయి. సో అవన్నీ పక్కన పెడితే ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఒక తీరని లోటుగా చెప్పాలి. ఎందుకంటే కొంత అగ్రెసివ్ లీడర్ ఆయన.
సో ఫలానా పని చేయండి అంటే అది ఏదేమైనా అది చేయడానికే ముందుకెళ్తాడు ఆయన. సో పార్టీ గెలుపు కోసం. సో కొంత అగ్రెసివ్ పాలిటిక్స్ చేయడంలో ముఖ్యంగా వరంగల్ జిల్లా ప్రాంతంలో ఒక కీలకమైన నాయకుడిని బీఆర్ఎస్ పార్టీ కోల్పోయినట్టే. సో ఇంకా ఆ స్థానాన్ని భర్తీ చేయడం అంటే ఇప్పుడున్న నాయకులతో అయ్యే పని అయితే కాదు. సో ఆయన అంత్యక్రియలు కూడా అదే ఊర్లో నర్సంపేటలో జరగబోతున్నాయి. సో బాడీని తరలిస్తున్నట్టున్నారు అక్కడికి. సో ముందు నుంచి ఆయన బతకడం కష్టమని చెప్పారు డాక్టర్స్. ఎందుకంటే 45 మినిట్స్ సిపిఆర్ అంటే చాలా కష్టం అది. 45 నిమిషాల తర్వాత సిపిఆర్ చేసిన తర్వాత కూడా బతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అసలు నాకు తెలిసి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా ఆశ్చర్యమే అది. అసలు యాక్చువల్గా అప్పుడే హాస్పిటల్లోనే అనౌన్స్ చేయబోతున్నారు, ఆ రోహిణి హాస్పిటల్లోనే అన్నారు. మరి సడన్గా ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ మరి మళ్ళీ పల్స్ బీపీ అంతా సెట్ అయింది, గుండె కొట్టుకుంటుంది, హైదరాబాద్ తీసుకుపోతున్నామని ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ కోరుకుంటున్నారు. మనకి ఇక్కడ ఒక్కటి రాయలేగా వార్త. సో రాత్రి 12:50కి చనిపోయింది ఆయన. 12:50 యశోద ఆసుపత్రిలో చనిపోయినట్లు ఆ ఆసుపత్రి డాక్టర్స్ ప్రకటించారు. సుదీర్ఘకాలం స్పృహలో లేకపోవడం వల్ల ఆయనలో నాడీ సంబంధిత స్పందన కనిపించలేదని వైద్యులు అంటున్నారు. ఆక్సిజన్ లోపం కారణంగా మెదడుకు నష్టం జరిగింది. ఈసీజీ, బ్రెయిన్ ఎంఆర్ఐ, టీసీడీ పరీక్షల్లో సూచనలు కనిపించాయి. 5 రోజుల అనంతరం ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. 1974 ఆగస్టు 6వ తేదీన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మండల కేంద్రం నల్లబెల్లిలో రైతు కుటుంబంలో జన్మించిన సుదర్శన్ రెడ్డి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఆయన 2018లో నర్సంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఫస్ట్ కాంగ్రెస్లోనే ఉన్న ఆయన 2001లో టీఆర్ఎస్లో చేరిండట. అదే ఏడాది నల్లబెల్లి జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందిండు. 2001లో తెరాస ప్రభుత్వంలో 2015 పౌర సరఫరాల సంస్థ రాష్ట్ర చైర్మన్గా పనిచేసి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించిండు. సివిల్ సప్లై స్టేట్ చైర్మన్గా కూడా, కార్పొరేషన్కి చైర్మన్గా కూడా పనిచేసిండు 2015 నుంచి. సో 2018లో ఎమ్మెల్యే అయిండు. 2023లో మళ్ళీ పోటీ చేసిండు కానీ గెలవలే, ఓడిపోయిండు దొంతి మాధవరెడ్డి చేతిలో. సో ఇది ఆయన నేపథ్యము.